వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఆల్రెడీ తమిళలో చూస్తారు కదా. సో హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను అనమాట. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మా సిస్టర్ నాకు వెళ్ళో అక్క గిఫ్ట్ ఇచ్చింది అనమాట వెడ్డింగ్కి. సో అప్పుడు కట్టుకోలేకపోయాను టైం లేక. సో ఇప్పుడైతే అవుట్ఫిట్ లాగా వేసుకున్నాను. వీడియోలో వచ్చేసింది. సో ఇది హాల్ అనమాట. ఇది లివింగ్ ఏరియా అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక సోఫా సెట్ అండ్ అక్కడ ఒక సోఫా సెట్ అనమాట. అండ్ ఇక్కడ టీవీ ఇచ్చారనమాట. సో ఇది టీవీ. సో పెళ్ళైన కొత్తలో మేము బీచ్కి వెళ్ళాం అనమాట. సో అక్కడ తీసుకున్న ఫోటో అనమాట ఇది. అండ్ పెళ్ళైన కొత్తలో అంటే ఒక 3 months అవుతుంది. సో ఇది టీవీ అండ్ ఇది సోఫా అనమాట. ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇది డైనింగ్ టేబుల్. అండ్ సో ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. ఈ ఏరియా అంతా బాల్కనీ, అంతా కూడా బాల్కనీ. సో బతుకుతూ ఉన్నాయి. సో ఇది బాల్కనీ అనమాట. సో నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో బాల్కనీ వీడియోస్ పెడతాను. చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. సో నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను మీకు. సో బెడ్రూమ్కి అయితే వెళ్దాం ఇప్పుడు. సో దిస్ ఈస్ గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది గెస్ట్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ ఒక బీరువా అయితే ఇచ్చేసారు. ఇట్లా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాం మేము. మొన్నే కదా దిగాము ఇంట్లోకి. సో ఇక్కడైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము. గెస్ట్ రూమ్ అని చెప్పొచ్చు. వ్యూ అయితే చాలా బాగుంటది ఇక్కడ. ఈ వ్యూ అయితే చాలా బాగుంటది. నేను సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తాను వ్యూ అంతా కూడా. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. So this is our master bedroom. సో ఇక్కడైతే వార్డ్రోబ్స్ ఇచ్చారనమాట. సో ఈ వార్డ్రోబ్ వచ్చేసి నాది. సో ఇది వచ్చేసి మా కార్తిక్ గారిది. ఫస్ట్ మా కార్తిక్ గారిది చూపిస్తాను రండి. సో ఫార్మల్ షర్ట్స్, ఆఫీస్కి వెళ్తారు కాబట్టి సో ఫార్మల్ షర్ట్స్ అనమాట ఇక్కడైతే అరేంజ్ చేసేసాం మేము. అండ్ ఇది వచ్చేసి జీన్స్, ఇక్కడేమో ఫార్మల్ ప్యాంట్స్ అండ్ టీ షర్ట్స్ అనమాట. ఇక్కడైతే ఇలా ఆర్గనైజ్ చేసేసాము. అండ్ ఈ డ్రాప్లో వచ్చేసి సాక్స్లు అవన్నీ పెట్టాను అనమాట. బనియన్స్ అండ్ సాక్సెస్ అయితే పెట్టాను. సో ఇది వచ్చేసి నా సామ్రాజ్యం అనమాట. మాహుస్మతి సామ్రాజ్యం అని చెప్పచ్చు. ఇవన్నీ వచ్చేసి రంగురంగుల బట్టలు. అంటే అమ్మాయిలకి ఇంకా పార్టీ వేర్స్ ఉంటాయి, చుడిదార్స్ ఉంటాయి, ఇవన్నీ డ్రెస్సులు ఉంటాయి కదా. మనం అన్ని బాగా అన్ని సెట్ చేసుకుని మెయింటైన్ చేసుకుంటాం కదా. ఏ పార్టీకి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ ఫంక్షన్ కి ఏ డ్రెస్ వేసుకోవాలి, సో డైలీ వేర్ ఏ బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ మనకైతే అట్లా మంచి వెల్ ఆర్గనైజ్డ్ అయితే చేసుకుంటాం కదా. ఎందుకంటే షాపింగ్లు ఎక్కువ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ ఉంటాయి. అండ్ సో టీ షర్ట్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఇదే కాదు నా సామ్రాజ్యం. మా ఊరి నుంచి నేను తెచ్చుకోలేదు, ఎందుకంటే కార్లో వచ్చాను కదా. నాకు మరి కొత్త కాపురం పెట్టినప్పుడు ఇవన్నీ సామాన్లు ఉంటాయి కదా. అమ్మ ఇచ్చిన సామాన్లు ఇంకేం అత్తమ్మ ఇచ్చారు నాకు. అమ్మ ఇచ్చిన సామాన్లు ఇన్ని సామాన్లు. కార్తీక్ ఏమన్నాడో తెలుసా, నేను ట్రక్ కొనుక్కోవాల్సింది కారు కాదు అనేసి చెప్పాడు నాకు. నేను అన్ని అంటే మసాలా దంచుకున్నది కూడా తెచ్చుకున్నాను నేను. ఏంటే బాబు ఇవన్నీ అని చెప్పేసి నన్ను అయితే ఆ రోజు తిట్లు అనమాట. ఇంక నేను ఒక సూట్ కేస్ అయితే చదువుకున్నాను. 2 bags తెచ్చుకున్నాను అనమాట డ్రెస్సెస్ కి అని చెప్పేసి. సో శారీస్ ఎందుకు తెచ్చుకున్నానంటే ఏమో ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ గానీ, తర్వాత పెళ్లిళ్ళు గానీ, వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళకి వెళ్తాం కదా, మేబీ కావాలేమో అని చెప్పేసి అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే నాకు ఇలా కూడా సెట్ అయిపోయింది అనమాట. సో ఇవైతే టీ షర్ట్స్ అండ్ ఇవి డ్రెస్సెస్ అనమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్. ఈ హ్యాండ్ బ్యాగ్ ఒక స్టోరీ ఉంది. ఏం కాదు, ఇది నా ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. నాకు చాలా ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్ ఇది. చూడండి, అందరూ అంటారు ఏంటి ఇది. మా ఫ్యామిలీ అంతా కూడా ఏమంటారంటే, ఎక్కడికైనా వెళ్తున్నావా నీ సూట్ కేసు తీసుకురా,
సో కార్తీక్ ఏమంటాడంటే నీ లగేజ్ బ్యాగ్ ఏది అని అంటాడు, నన్ను కామెడీ చేస్తాడనమాట. సో నా హ్యాండ్ బ్యాగ్ ఇది, నాకు చాలా ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్ అనమాట. నా ఆఫీస్ బ్యాగ్ ఇది, చాలా స్టైలిష్ గా వేసుకుంటాను నేను ఆఫీస్ వేర్ లో. కాకపోతే ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు కాబట్టి ఇంక దీన్ని అలా అయితే పక్కన పెట్టాను. సో నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పొచ్చు అనమాట. నాకు ఇంత పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. సో పెళ్లి కుదిరిన తర్వాత అయితే నేను కొనుక్కున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. దీనికి ఒక టైం వస్తుంది, అప్పుడు తీస్తాను బయటికి. సో ఇవన్నీ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. సో ఇది ఒక హ్యాండ్ బ్యాగ్, ఇది ఒక హ్యాండ్ బ్యాగ్. ఇంకా పైన హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేశాను. ఒక్కొక్క డ్రెస్ మీద ఒక్కొక్కటి కాకపోయినా సెట్ చేసుకోవడానికి ఉంటాయా అని చెప్పేసి అయితే నేను 3-4 హ్యాండ్ బ్యాగ్స్ అయితే మెయింటైన్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి కీస్ ఇప్పుడైతే వెతకలేదు నేను. ఇక్కడైతే గోల్డ్ అయితే పెట్టాను నేను. సో ఆ గోల్డ్ టూర్ కూడా ఒకసారి అయితే చూపిస్తాను. పెళ్లికి తీసుకున్న గోల్డ్ అయితే ఇందులో అయితే దాచేసాను నేను, ఎవరికి చెప్పండి. సో ఆ కీస్ అయితే వెతకాలి, నేను ఎక్కడో పెట్టేశాను, జాగ్రత్తగా దాయాలి కదా, అందుకని చెప్పేసి. టైం అయితే లేదు, ఇంకా నేనైతే చూపించలేకపోతున్నాను, సారీ. నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను. ఇక్కడైతే టవల్స్ అండ్ నైట్ డ్రెస్సెస్, నా జీన్స్, ఇక్కడేమో బెడ్షీట్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. మీరు అనుకోవచ్చు ఇంత నీట్ గా ఉందేంటి అని, మొన్నే కదా ఇంట్లో దిగాము. సో మేమైతే బాగా అంతా సెట్ చేసుకున్నాం అనమాట. ఇంత నీట్ గా ఉందేంటి ఇల్లు, వీడియో కోసం సెట్ చేసుకున్నారు అని అనుకోవచ్చు. అస్సలే కాదు, నిజం చెప్తున్నాను, అస్సలు అయితే కాదు. మొన్నే దిగాం కాబట్టి ఇంకా నీట్ గా ఉందన్నమాట. ఎప్పుడు కూడా ఇట్లానే మెయింటైన్ చేస్తాం మేము. సో ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ ఇస్తే బాగుంటది, అంటే తీసుకుని పెట్టుకుని ఉండడానికి అయితే బాగుంటది. ఇలా ప్లెయిన్ గా ఉన్నా కూడా బాగుంది, బట్ ఇక్కడైతే డోర్ వెనకాల ఇచ్చారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటది అనమాట. ఇలా డోర్ తీసి వేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటది. సో ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ లైట్ కూడా ఉంది. అమ్మాయికి ఎక్కువ మేకప్ వేసుకుంటాం కదా, మేకప్ అంటే ఏముంది, రెడీ అవ్వడానికి కొంచెం మనకి బాగుంటది అని చెప్పేసి ఇక్కడైతే లైట్ ఇచ్చాడు. లైట్ ఇవ్వగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో ఇక్కడైతే చక్కగా డ్రెస్ అప్ అయితే అయిపోవచ్చు. మొత్తం డ్రెస్ ఫిట్టింగ్ అంతా ఎలా ఉంది ఏంటనేది చూసుకోవచ్చు అనమాట. సో మంచిగా అయితే అద్దం ఇచ్చాడు ఇక్కడ. అంటే అమ్మాయికి అద్దం ఉండాలి కదా, నాకైతే ఉండాలి, మీకు కూడా ఉండాలి కదా. సో అమ్మాయిలకి అయితే కంపల్సరీ ఉండాలి, అమ్మాయిలకే కాదు ప్రతి ఒక్కరికి కూడా అద్దం అనేది చాలా ఇంపార్టెంట్. బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాం ఏంటని చూసుకుని అయితే వెళ్ళాలి కదా. సో ఇక్కడైతే అద్దం అయితే ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ వచ్చేసి నా నైట్ రొటీన్ అనమాట. సో స్కిన్ కేర్ ఇక్కడైతే పెట్టుకున్నాను. అండ్ ఈ వార్డ్రోబ్ వచ్చేసి ఇంకా నేను, ఇది కూడా నా చిన్న సామ్రాజ్యం అని చెప్పొచ్చు. సో క్రీమ్స్, నేను వాడిని బ్యాండ్స్, ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సో ఇదేంటో తెలుసా, యోగా మ్యాట్. యోగా మ్యాట్ ఎప్పుడు చూసినా కూడా నేను రేపు పొద్దున్న ఎలాగైనా లేవాలి, లేచి వర్కౌట్ చేయాలి, ఫ్లాంక్ చేయాలి, ఇవన్నీ చేయాలి అని అనుకుంటాను. కానీ అస్సలే కుదరదు. ఎంత సిన్సియర్గా అనుకుంటానో అంత సిన్సియర్గా అయితే పడుకునిపోతాను అనమాట. దీన్ని చూసినప్పుడల్లా ఒక మోటివేట్ ఫీలింగ్ అనేది వస్తుంది, కానీ దీని జోలికి అస్సలు వెళ్ళను. కార్తీక్ ఎప్పుడు దీన్ని చూసి యోగా చేసావా, వర్కౌట్ చేసావా అనేసి అంటాడు. తను ఎప్పుడు వాకింగ్ వెళ్తాడు కదా, సో మమ్మల్ని కూడా ఇలాంటి వర్కౌట్ చేయమంటాడు. ఎవరు చేస్తాడండి, బద్ధకం కదా. కాబట్టి మనం మాత్రం సన్నగా ఉండాలి, మనకి పొట్టలు రాకూడదు, నీట్ గా ఉండాలి. కాకపోతే మనం మాత్రం ఇలాంటి పనులు అయితే చెయ్యం, తప్పండి, అసలు చేయకూడదు. సో ఇది బెడ్రూమ్, ఇక్కడతో అయిపోయింది బెడ్రూమ్. కిచెన్ మిగిలిపోయింది కదా, సో కిచెన్ అయితే చూపించేస్తాను. ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే వచ్చింది. ఈ బెడ్రూమ్ కి అయితే వాష్రూమ్ రాలేదు. ఈ బెడ్రూమ్ కి ఇది వాష్రూమ్ అనమాట. అండ్ మా దానికి వచ్చేసి అక్కడ ఆల్రెడీ వాష్రూమ్ ఇచ్చారనమాట. సో ఇది, అండ్ నేను ఇప్పుడైతే కిచెన్ టూర్. ఎస్, రండి. సో ఇక్కడ మేము వంట వండుకుంటాం, ఇక్కడే నేను వీడియోస్ తీసుకుంటాను, ఇక్కడ కెమెరా పెట్టుకుంటాను, లేకపోతే ఫ్రిడ్జ్ మీద కూడా కెమెరా పెట్టుకుని అయితే నేను వీడియో అయితే తీస్తాను అనమాట.
సో ఇది మొత్తం అన్ని కూడా ఇక్కడ కబోర్డ్లో అన్ని సర్దేస్తాను నేను ఇక్కడ. సో ఒక్కసారిగా మీకు చూపించేస్తాను. అండ్ ఇదేంటంటే వాడుకున్నవి ఉంటాయి కదా, సో అవైతే ఇక్కడ పెట్టేసాను అనమాట. సో ఇక్కడ అన్ని గిన్నెలన్నీ సెట్ చేసేసుకున్నాను ఇక్కడ. సో డైలీ యూజ్ పోపుల డబ్బాలు కానీ అవన్నీ కూడా నేనైతే ఈ డ్రాప్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మినప్పప్పు, ఇంకా ఇదేంటి రాగి జావా, సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇక్కడ అన్ని కూడా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, మనం డైలీ యూజ్ చేసుకుంటాం అప్పుడప్పుడు. సో అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకున్నాను నేను ఇక్కడ. మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ స్నాక్స్ అవి తింటాం కదా, సో అవి అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ చీమలు అవి పట్టుకుని ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇక్కడేమో బాక్సెస్, ఇక్కడేమో అన్ని పికిల్స్ అనమాట, హోమ్ మేడ్ పికిల్స్. ఇవన్నీ కూడా అత్తమ్మ తీసుకొచ్చారు. సో ఆ పికిల్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడేమో బాక్సెస్ అన్ని పెట్టాను అనమాట. సో యాక్చువల్గా ఇది బాల్కనీలో ఇస్తారు ఎవరికైనా, కాకపోతే ఇక్కడ కిచెన్ ఏరియాలో అయితే ఇచ్చారనమాట. సో వాషింగ్ మిషన్ అండ్ ఈ స్టాండ్ కూడా, అండ్ ఇదేమో వాష్ ఏరియా అనమాట. ఫ్రిడ్జ్ పెట్టాం అనమాట. సో ఈ 2 ఫ్రిడ్జ్ ఉన్నాయి ఏంటి అని అనుకోవచ్చు కదా, ఇదేమో మా ఫ్రిడ్జ్ అనమాట, మా సొంత ఫ్రిడ్జ్ ఇది. ఇది వచ్చేసి వాళ్ళ ఫర్నిచర్ ఇస్తారు కదా, సో వాళ్ళు ఇచ్చిన ఫ్రిడ్జ్ అనమాట. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ ఆన్ చేసాము, తర్వాత ఇది ఆన్ చేసేసాం అనమాట. ఇది మాది కదా, ఇంకా ఆన్ చేసేసాము. ఇది ఓనర్స్కి ఇచ్చేద్దామని అనుకుంటున్నాం అనమాట, ఎందుకంటే ప్లేస్ అంతా కూడా ఆక్రమించేస్తుంది. ఒకళ్ళు వెళ్తే ఇంకొకరు వెళ్ళడానికి లేదనమాట. సో అందుకని చెప్పేసి ఈ ఫ్రిడ్జ్ అయితే ఇచ్చేద్దాము అని అనుకుంటున్నాము. సో ఆ ఓనర్తో కాంటాక్ట్ అయ్యేది ఈ ఫ్రిడ్జ్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇదండి మా హోమ్ టూర్. సో ఓవరాల్గా ఒకసారి ఇల్లు అయితే మొత్తం అంతా చూపించేస్తాను మీకు. అంటే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రూమ్ చూపించి, తర్వాత హాల్ చూపించి, కిచెన్ చూపించి, ఇలా అయితే కొంచెం మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. ఇప్పుడైతే నేను మొత్తం అంతా హోమ్ టూర్ మొత్తం ఒక్కసారిగా వీడియో అయితే తీసేసి అయితే చూపిస్తాను అనమాట, విత్ బాల్కనీస్తో చూపిస్తాను. ముందుగా హాల్ నుంచి అయితే చూపించేస్తున్నాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే చూపించేస్తున్నాను. మాకు ఇల్లు చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంది అట్మాస్ఫియర్ అంతా కూడా. అండ్ బాల్కనీస్ అయితే చాలా బాగుంటుంది. బాల్కనీస్ మళ్ళీ నేను సపరేట్గా చూపిస్తాను అన్నాను కానీ ఇంకా సపరేట్గా చూపిస్తాను, చాలా బాగుంటుంది. అండ్ గెస్ట్ రూమ్ కూడా ఉంది కదా, చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా సరిపోతుంది అనమాట, అందరికీ కూడా సరిపోతుంది. ఒక 10 మెంబర్స్ కూడా ఉండొచ్చు అనమాట హాల్లో పడుకోవచ్చు. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో మాకైతే బాగా నచ్చింది అనమాట. సో బెడ్రూమ్స్, హాల్ అండ్ కిచెన్ మా ఇద్దరికైతే సరిపోతుంది. అండ్ ఎక్కువ సామానం అయితే పెట్టుకోలేదనమాట, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా జాబ్స్, అందుకని చెప్పేసి అయితే మేము ఎక్కువ క్యారీ అయితే చేయట్లేదు. విత్ ఫర్నిచర్ ఉన్న హౌస్ అయితేనే తీసుకుంటున్నాము ప్రస్తుతానికి. మాకున్న దాంట్లోనే మేము అలా సదురుకుని అయితే చూపించేస్తున్నాను. ఎక్కువ సామానం కూడా పెట్టుకోలేదనమాట. ఎక్కువ ఉండడం కూడా మళ్ళీ మనకి బరువుగానే ఉంటుంది కదా అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు. అందుకని చెప్పేసి అయితే మేము కొంచెంగానే అట్లా మెయింటైన్ అయితే చేస్తాం అనమాట. ఇప్పుడే కొత్తగా కాపురం స్టార్ట్ చేస్తాం కాబట్టి సో మెల్లమెల్లగా ఏమన్నా అవసరమైనవి అయితే నేను కొనుక్కుంటాము, అవసరం లేని అయితే అసలు కొనుక్కోము. ప్రస్తుతానికి అయితే మాకంతా చాలా బాగుంది, చాలా నీట్గా అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకున్నాం. కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీస్, బెడ్స్ ఉన్నాయి. ఇంకంతకని ఇంకేం కావాలి. అందుకని చెప్పేసి అయితే మేమైతే ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. దేవుడి దయ వల్ల ఈ దేవుడు ఇంత మంచి ఇల్లు మాకు చూపించినందుకు దేవుడికి చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాం అనమాట. వీఆర్ సో హ్యాపీ అనమాట. సో మీరు కూడా హ్యాపీగానే ఉన్నారు కదా మా ఇల్లు చూసేసరికి. ప్రస్తుతానికి మేమిద్దరం ఉంటాం కాబట్టి సో మాకైతే ఇల్లు అయితే సరిపోతుంది. సో ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా బరాబర్ సరిపోతుంది అనమాట. సో ఒక్కసారిగా అయితే మీకు అలా చూపించేస్తున్నాను, చూడండి. కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నిజంగా చాలా స్పేసియస్గా ఉంది, చాలా బాగుంది. మాకైతే సరిపోతుంది అనమాట.
నాకు కూరగాయలు కట్ చేసుకోవడానికి చక్కగా ఇంకొక మనిషి నా పక్కన నుంచి ఇంకొక పని చేయడానికి కూడా చాలా స్పేసియస్గా ఉందని చెప్పొచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది కిచెన్ కూడా. అండ్ కిచెన్ బాత్రూమ్స్ నీట్గా ఉంటే మనకు అన్నీ నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో అన్నీ అయితే చాలా నీట్గా చాలా బాగుంది. ఫైనల్లీ వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ బ్లెస్డ్. సో ఇదండి మా హోమ్ టూర్. ఎలా ఉంది, నచ్చిందా? సో కొత్తగా మొన్నే కదా వచ్చాము, జాయిన్ అయ్యామని వచ్చేస్తుంది. అంటే కొంచెం వీడియో ఆన్ అవగానే టెన్షన్ అయితే వస్తుంది కదా. నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. ఎప్పుడు కూడా నేను ఏదైనా వంట చేసేటప్పుడు అట్లాగా లేకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ అట్లా జరుగుతుంది కదా. సో కెమెరా ముందుకు వచ్చేసేసరికి నాకైతే కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. మనం అంత ప్రొఫెషనల్స్ అయితే కాదు. సో ఎవరికైనా కెమెరా ముందు వచ్చేటప్పుడు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది. సో ఇలాగైతే ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో మొన్నే కదా దిగాము, ఇంకా ఎప్పుడు కూడా ఇట్లానే మెయింటైన్ చేస్తాము. మేడ్ అయితే ఏమీ లేదు, మేము మా పనులు మేమే చేసేసుకుంటున్నాము. ఇంకా మేడ్ ఎందుకు, ముగ్గురు ఉన్నాం కదా, అత్తమ్మ, నేను అండ్ కిన్ను ఉన్నారు. అండ్ కార్తీక్ అయితే ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. సో వాళ్ళైతే రూమ్లో ఉన్నారు. ఇంక నేను వీడియో తీసుకుంటున్నానని చెప్పేసి షూట్ అయితే నాకు కిన్ను అయితే తీసిందనమాట. సో వీడియోలో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా వచ్చినా కూడా ఇగ్నోర్ అయితే చేయండి. కొంచెం ఫస్ట్ టైం కదా హోమ్ టూర్ చేయడం, అంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు టెన్షన్గానే ఉందన్నమాట. కాకపోతే ఇంకా మాట్లాడుతున్నాను, యాజ్ ఏ యూట్యూబర్గా మాట్లాడాలి కాబట్టి నేనైతే కెమెరా ముందుకు వచ్చేస్తే అయితే మాట్లాడుతున్నాను అనమాట. అండ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.